హైదరాబాద్ శివార్లోని నార్సింగ్లో వెలుగులోనికి వచ్చిన డ్రగ్స్ వ్యవహారం కేసులో మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి. డ్రగ్స్ కొనుగోలు చేసి తీసుకుంటున్న 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ తీసుకుంటున్న వారిలో బడా పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు. హైదరాబాద్లో 7 పబ్బుల యజమాని నిఖిల్ ధావన్ అరెస్ట్ అయ్యారు. అతని వ్యవహారంపై పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు పోలీసులు. నిఖిల్ ధావన్ పదే ముంబై, దుబాయ్, అమెరికాకు వెళ్లి వస్తుంటాడని గుర్తించారు. అతనికి పలువురు డీజేలతో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ శివార్లోని నార్సింగ్లో వెలుగులోనికి వచ్చిన డ్రగ్స్ వ్యవహారం కేసులో మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి. డ్రగ్స్ కొనుగోలు చేసి తీసుకుంటున్న 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ తీసుకుంటున్న వారిలో బడా పారిశ్రామికవేత్తలు ఉన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, హైదరాబాద్ శివార్లో నార్సింగ్లో వెలుగులోనికి వచ్చిన డ్రగ్స్ వ్యవహారం కేసులో కీలక విషయాలు తెలుస్తున్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? మొత్తానికి చూస్తే డ్రగ్స్కి సంబంధించిన కేసును పోలీసులు అనేక కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఎవరైతే డ్రగ్స్ సేవించారో వారిని 5గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఇందులో నిఖిల్ ధావన్ చెప్పి ఆ వ్యక్తికి నగరంలో 7 పబ్బులు ఉన్నాయి. అంటే ప్రతి పబ్లో దీనికి సంబంధించి అతనికి పార్ట్నర్షిప్ ఉంటుంది. అయితే అతనే స్వయంగా యొక్క డ్రగ్స్కి సంబంధించిన వ్యవహారంలో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. అంతేకాకుండా పలు హైదరాబాద్, సైబరాబాద్ డ్రగ్స్లో కూడా ఆ డ్రగ్స్ సరఫరా సంబంధించిన దాంట్లో కూడా నిఖిల్ ధావన్ పేరు వినిపిస్తుందని చెప్పి కూడా ప్రధానంగా పోలీసులు కూడా కొంత సమాచారం కూడా రాబట్టారు. అయితే ఇందులో చూస్తే మాత్రం నిఖిల్ ధావన్ ఎప్పుడు కూడా ముంబై, గోవా, అమెరికా ఇలాంటి ప్రదేశాల్లో కూడా ఎక్కువగా తిరుగుతాడు. అంతేకాకుండా అక్కడ డ్రగ్స్కి సంబంధించిన విషయంలో కూడా ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నాడా లేదా అనేది దానిపైన పోలీసులు ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. మరోవైపు రకుల్ ప్రీతి సింగ్ సోదరుడు అమన్ ప్రీతి సింగ్ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అతను కూడా డ్రగ్స్ తీసుకోవడంతో అతనికి కూడా పాజిటివ్ వచ్చింది. దీంతో అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తానికి చూస్తే వ్యాపారస్తులు, సినిమా సంబంధించిన కొంతమంది పేర్లు కూడా వెల్లోకి వస్తున్నాయి. కానీ పోలీసులు మాత్రం వాటిని చాలా రహస్యంగా ఉంచి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఒక డ్రగ్స్ నగరంలో వీరికి చాలా మందితో సంబంధాలు ఉన్నాయి. అంతేకాకుండా చాలా మందికి కూడా యొక్క డ్రగ్స్ వీరంతా కూడా సరఫరా చేశారని మాత్రము ప్రధానంగా పోలీసులు కూడా దీనిపైన సమాచారం కూడా రాబడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మరోవైపు చూస్తే మాత్రము ఎక్కడ కూడా డ్రగ్స్ సరఫరా కాకుండా పూర్తిగా ఆ నార్కోటిక్ సంబంధించిన బ్యూరో ఏదైతే ఉందో అది మొత్తాన్ని కూడా నగరంలో చాలా చోట్ల డ్రగ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ యొక్క డ్రగ్స్లో ఎవరు కూడా ఇన్వాల్వ్మెంట్ కావద్దు, ఇన్వాల్వ్మెంట్ అయితే మాత్రము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క డ్రగ్స్ వ్యవహారం చూస్తే మాత్రము దాదాపు ఆ యొక్క 6 కిలోలకు సంబంధించిన కొకైన్, అంటే 6 నెలల క్రితము 2 కిలోల కొకైన్ కూడా ఇటు నైజీరియన్ ఒక లేడీతో హైదరాబాద్ తీసుకొస్తే అది దాదాపు 30 మందికి కూడా
సేల్ చేశారు. 30 మంది కస్టమర్లను కూడా దీనికి సంబంధించి వారితో సంబంధాలు కూడా ఏర్పరచుకున్నారు. అయితే ఈ యొక్క డబ్బును మాత్రం ఎలా ట్రాన్సాక్షన్ చేశారు, బ్యాంక్ అకౌంట్ కావచ్చు, అంతేకాకుండా ఆన్లైన్ సంబంధించిన దానిపైన కూడా పోలీసులు నిఘా పెట్టారు. ఎవరైతే అరెస్ట్ అయ్యారో వారి యొక్క బ్యాంక్ స్టేట్మెంట్స్ని కూడా పోలీసులు తనిఖీలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క డ్రగ్స్కి సంబంధించిన విషయంలో ఈ యొక్క డ్రగ్స్ అమ్మినప్పుడు నేరుగా వీరి అకౌంట్కి డబ్బులు వస్తుందా లేకపోతే ఆన్లైన్ పేమెంట్ జరుగుతుందా అనేది మాత్రము ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉంది. దానికి సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉందని చెప్పి మరోవైపు పోలీసులు కూడా చెప్తున్నారు. మొత్తానికి మాత్రము కేసుకు సంబంధించి ఇంకా కొంతమంది పేర్లు కూడా వీళ్ళకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. పవన్, ఎక్కడ డ్రగ్స్ దొరికినా టాలీవుడ్తో సంబంధాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు రకుల్ ప్రీత్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ కూడా ఈ కేసులో ఉన్నారు. టాలీవుడ్లో మరింత మందికి సంబంధాలు ఉండే అవకాశం ఉందా? పోలీసులు ఆ దిశగా దృష్టి పెట్టడం జరిగిందా? ఖచ్చితంగా ఇక్కడ కూడా డ్రగ్స్కు సంబంధించిన విషయంలో ఒక సినిమా సంబంధించిన ఎవరో ఒక పేరు వెలుగులోనే వస్తుంది. అయితే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడికి సంబంధించిన పేరు వెలుగులోకి రావడంతో అతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా కొంత ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే సినిమా సంబంధించిన ఫీల్డ్లో ఒక అమన్ ప్రీత్ సింగ్కి చాలా మందితో సంబంధాలు ఉన్నాయి. అంతేకాకుండా డ్రగ్స్కి సంబంధించిన విషయంలో కూడా చాలా మందితో సన్నిహితాలు ఉన్నాయని చెప్పి ప్రధానంగా పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే గతంలో కూడా రకుల్ ప్రీత్ సింగ్ సంబంధించిన విషయంలో కూడా నేరుగా డ్రగ్స్ పైన ఆమె పైన ఆరోపణలు కూడా వచ్చింది. అంతేకాకుండా ఆమె ఇన్వెస్టిగేషన్ కూడా హాజరైన పరిస్థితి కూడా చూస్తున్నాం. అయితే అమన్ ప్రీత్ సింగ్ కూడా ఈసారి మొదటిసారిగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అతను ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సినిమా సంబంధించిన అంటే టాలీవుడ్ సంబంధించిన దాంట్లో ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు ఈ యొక్క డ్రగ్స్కి సంబంధించిన దానిపైన కూడా పోలీసులు ఇంకా ఆరా తీస్తున్నారు. అయితే వారిని కస్టడీ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే కస్టడీ తీసుకుంటే వారిని విచారించే అవకాశం ఉంటుంది. చాలామంది పేర్లు కూడా ఇప్పటికే చెప్పినట్లుగా తెలుస్తుంది. కానీ పోలీసులు మాత్రము ఆ యొక్క విషయాన్ని మాత్రం చాలా రహస్యంగా ఉంచుతున్నారు. ఎందుకంటే వారి పేరు బయట చెప్తే మళ్ళీ వారు పారిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రాసెసింగ్కి కొంత ఆలస్యం అవుతుందని చెప్పి కూడా పోలీసులు ప్రధానంగా ఈ యొక్క విషయాలన్నీ చాలా రహస్యంగా ఉంచుతున్నారు. మొత్తానికి ఈ యొక్క డ్రగ్స్కి సంబంధించిన విషయంలో ఎవరి పేరు ఉన్నా కానీ వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము, సాక్ష్యాధారాలు లభించిన వెంటనే వారి అదుపులోకి తీసుకుంటామని చెప్పి పోలీసులు అంటున్నారు. పవన్, అలాగే హైదరాబాద్లో పబ్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా పబ్లకు వచ్చే వాళ్ళు బడా పారిశ్రామికవేత్తలు లేకపోతే బాగా డబ్బున్న వాళ్ళు వస్తూ ఉంటారు. ముఖ్యంగా వాళ్ళ టార్గెట్గా కూడా ఈ దందా కొనసాగుతుందని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా పబ్బులు ఎవరైతే నిర్వహిస్తున్నారో వారిపై దృష్టి పెట్టే అవకాశం ఉందా? దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ముఖ్యంగా చూస్తే పబ్బుల్లోనే యొక్క డ్రగ్స్కి సంబంధించిన కల్చర్ విపరీతంగా ఉంది. ఎందుకంటే చాలామంది కూడా పబ్బుల్లో డ్రగ్స్ తీసుకుంటారని చెప్పి కూడా పోలీసులు అనేక సార్లు కూడా రైడ్స్ కూడా నిర్వహించారు. అప్పుడు కొంతమందిని కూడా పట్టుకున్నారు. అయితే ప్రధానంగా చూస్తే మాత్రం ఇప్పటికే యొక్క పబ్బుల్లో డీజే ఎవరైతే ఉంటారో డీజే వారిని దాదాపు 5 మంది డీజేలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంటే మొత్తానికి కూడా యొక్క డ్రగ్స్కి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ అంతా కూడా డీజే వాళ్ళ చేతుల్లోనే ఉంటుందని చెప్పి కూడా పోలీసులు ప్రధానంగా ఇన్వెస్టిగేషన్లో కూడా తేలింది. అలా అని వారిపైన రైడ్స్ చేసి ఇప్పటికే 5 మంది డీజేలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటే పబ్బులో విపరీతంగా ఈ యొక్క డ్రగ్స్కి మాత్రము చాలా సరఫరా అవుతుంది అనేది మాత్రం ప్రధానంగా పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలను కూడా పోలీసులు కూడా సేకరించారు. కాబట్టి ఈ యొక్క పబ్బులకు వెళ్ళే వారంతా కూడా సంపన్నులుగా ఉండడము, అంతేకాకుండా వ్యాపారస్తులు కావచ్చు, సినిమా సంబంధించిన వారు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, కేవలం ఈ యొక్క వింగ్కి సంబంధించిన మాత్రమే వాళ్ళు పట్టుబడుతున్నారు. అయితే ఎక్కువగా ఈ యొక్క పబ్బులకు సంబంధించి అక్కడ డ్రగ్స్ మాత్రం విపరీతంగా దొరుకుతుంది. కాబట్టి ఒక పబ్బుల్లోకి వెళ్ళి యొక్క డ్రగ్స్ తీసుకుంటే తాము సేఫ్గా ఉంటామని చెప్పి కొంతమంది భావించి ఈ యొక్క బడా వ్యాపారస్తులు కావచ్చు అక్కడికి వెళ్ళి డ్రగ్స్ తీసుకుంటారు. దానిపైన కూడా పోలీసులు ఇన్ఫర్మేషన్తో రైట్స్ తీసుకొని ఇప్పటికే చాలా చోట్ల కూడా రైట్స్ కూడా చేశారు. చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు, కేసులు కూడా నమోదు చేశారు. అయినా కూడా డ్రగ్స్కి సంబంధించిన విషయంలో మాత్రము సరఫరా చేస్తున్న ముఠా మాత్రం ఎక్కడ కూడా తగ్గట్లేదు. కొత్త ముఠాలు కూడా వస్తున్నాయి ఒక డ్రగ్స్కి సంబంధించిన విషయంలో. వారిపైన కూడా నిఘా పెట్టామని చెప్పి పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా యాంటీ నార్కోటిక్ బ్యూరో మాత్రము డ్రగ్స్ పైనే పూర్తిగా దీనిపైన ఇన్ఫర్మేషన్ కోసమే చాలా మందిని కూడా ఇప్పటికీ ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా వారికి కావాల్సిన సదుపాయాలను కూడా సమకూర్చింది. అయితే ఇందులో ఇన్ఫర్మేషన్ కోసము పూర్తిగా దీనికి సంబంధించి కొంత పోలీసులు కూడా అంటే సివిల్ డ్రెస్లో పూర్తిగా ఎక్కడైతే డ్రగ్స్కి సంబంధించిందో వారితో ఇన్వాల్వ్మెంట్ అయ్యి మరి దానికి సంబంధించిన జాయింట్ ఆపరేషన్ ద్వారా చాలా మందిని కూడా పట్టుకుంటున్న పరిస్థితి చూస్తున్నాము. ఇదే తరహాలో కూడా నగరంలో ఎక్కడైతే డ్రగ్స్ సరఫరా చేస్తుందో వెంటనే నార్కోటిక్ బ్యూరో కూడా సమాచారం అందించాలని చెప్పి మరోవైపు పోలీసులు కూడా కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.